ప్రత్యేకంగా కాలర్ తో మాట్లాడదాం. హలో నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి అమ్మా. తేజశ్రీ. తేజశ్రీ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. ఓకే, మీ పుట్టిన సమయం, పుట్టిన తేదీ చెప్పండి అమ్మా. 6/3/1991. 6/3/1991. 3:20 PM. 3:20 PM. ఓకే, ఇప్పుడు గురువు గారితో మాట్లాడండి అమ్మా. మీ సమస్య గురించి చెప్పి గురువు గారితో మాట్లాడండి. సాయిరామ్మ. నమస్తే అండి. ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? ఇది యాక్చువల్గా నాకు ఫస్ట్ మ్యారేజ్ అయిందండి, డైవోర్స్ అయిపోయింది. అమ్మా, ఇప్పుడు సెకండ్ కోసం అదే సెకండ్ మ్యారేజ్ ట్రైల్ చేస్తున్నాము. ఓకేమ్మా, అసలు ఏం రావట్లేదండి. తప్పకుండా తెలియజేస్తానమ్మా. వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఓకే, తప్పకుండా తెలియజేస్తానమ్మా. మీ జాతకంలో చంద్రలగ్నాతు అష్టమంలో కుజులుండడమే దీనికి ప్రధానమైన కారణం. వివాహ జీవితంలో మనస్పర్ధలు, కొన్ని సందర్భాల్లో కోర్టు సంబంధరీత్యా సమస్యలు ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. విశాఖ నక్షత్రం 3వ పాదం బుధవారం నాడు షష్ఠీ తిథి నాడు తులారాశిలో జన్మించారు, అవునా? అవునండి. మీకు జాతకం ప్రకారమే నామకరణం చేసినప్పటికీ మీరు ఈరోజు మీకు కాల్ కలవడం అనేది ఒక అద్భుతమైన వరంగా భావించండి అమ్మా. ఈరోజు తిథి కూడా షష్ఠీ తిథి, పైగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన కృతికా నక్షత్రం ఉంది. ఈరోజు భక్తి శ్రద్ధలతో చాలా సంతోషం అమ్మా. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి మీరు షష్ఠీ కవచం అని ఉంటుంది. అది వినినా చదివినా మీ మనసులో ఏదైతే సంకల్పంగా ఉందో దాన్ని మనసులో స్వామివారికి చెప్పుకోండి. స్వామి, నీ అనుగ్రహంతో మంచి వివాహ జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నాకు అయిన వివాహంలో ఎదుర్కొన్న సమస్యల నుంచి బయటపడి నీ అనుగ్రహంతో ఒక ఉన్నతమైన జీవితంలో వైవాహ జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అటువంటి గొప్ప జీవితాన్ని అమ్మా చెప్తానమ్మా. ఈరోజు భగవంతుని అనుగ్రహంతో అమ్మా, జాతకాలతో సంబంధం లేదమ్మా. భగవంతుడు అనుగ్రహిస్తే మీకు ఇదే మాసంలో ఉగాది లోపల కళ్యాణానికి సంబంధించిన శుభవార్త వినడానికి అవకాశం ఉంది. మీరు అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. మీ యొక్క జాతకం ప్రకారం 2024 జూన్ 16వ తారీఖు లోపల మీరు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకు సంబంధించి ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 7 మంగళవారాలు ఆవు పాలతో అభిషేకించండి. 7వ మంగళవారం లోపల కళ్యాణానికి సంబంధించిన శుభవార్త వింటారు. అయితే జూన్ తర్వాత వివాహ భాగ్యాన్ని పొందడానికి అవకాశం ఉందమ్మా. ఎందుకంటే జాతకంలో ఒకసారి వైవాహ జీవితానికి సంబంధించిన సమస్య ఎదుర్కొన్నారు. మీకు జాతకంలో చంద్రలగ్నాతు అష్టమ స్థానంలో కుజుడున్నప్పుడు కుజగ్రహ సంబంధరీత్యా ఈ సందర్భంలో వివాహ ప్రయత్నాలు చేయడం అనేది అంత అనుకూలం కాదు. అంటే వివాహం అయితే గనక అవి మరలా దాంపత్య జీవితంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క పుట్టినరోజు తర్వాత, అంటే ఇప్పుడు జూన్ నెల తర్వాత నుంచి మీకు అనుకూలమైన జీవితాన్ని పొందే యోగ్యత ఉందమ్మా. ఈ సందర్భంలో భగవద్ ఆరాధన కోసం అమ్మా నాగులకి పోయొచ్చా పాలు, సుబ్రహ్మణ్య స్వామికి పోయాలా? మీ ఇష్టం అమ్మా. రెండిట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పోయొచ్చు, అదే నాగుల పుట్టకు చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి కంటే మనని పొయ్యనియరు కదా మమ్మల్ని. అమ్మా, ఒకటి మీ పేరు మీద గుడిలో పూజ చేయించినా మీరు చెయ్యకపోయినా దాని ఫలితం ఉంటుంది. అయితే పాముల పుట్టకు అలా నాగేంద్ర స్వామి వద్ద చెయ్యాలి అని అంటే ఆదివారం రోజు చెయ్యండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చేసేది మంగళవారం రోజు చెయ్యాలి. మీరు చెయ్యడానికి వీలు లేకపోతే పంతులు గారికి చెప్పైనా సరే మీ పేరుతో మీ యొక్క జన్మ నక్షత్రం ప్రకారము పూజ చేయించుకున్నట్లయితే అతి శీఘ్రముగా ఆ స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. సకాలంలో వివాహ భాగ్యం పొందడానికి కారణమవుతుందమ్మా. పర్వాలేదమ్మా, తప్పేం కాదు. అంటే ఆ సమయాన్ని తప్పించి మరలా దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. విశాఖ నక్షత్రము 3వ పాదం వస్తుందమ్మా. విశాఖ నక్షత్రానికి సంబంధించి గురు అధిపతి. గురుబలం కోసం కూడా గురు సంబంధమైన ఆలయాలు సందర్శించడం, లేదా ప్రతిరోజు బృహస్పతికి సంబంధించిన స్తోత్రం ఓం దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం, ఈ యొక్క శ్లోకాన్ని 16 సార్లు పఠించి స్వామివారిని మనస్ఫూర్తిగా గురుబలాన్ని కనుక కోరుకున్నట్లయితే గురుబలంతో సకాలంలో వివాహ భాగ్యాన్ని పొందే యోగ్యత లభిస్తుంది.
మీకు ఏదైనా సందేహం కనుక ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కు నేరుగా కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి, తప్పకుండా తెలియజేస్తాను. ఓకే గురుగారు, మరో కాలర్